హరే కృష్ణ. భగవద్గీతలోని 6వ అధ్యాయము 17వ శ్లోకంలో భగవంతుడు ఇలా చెప్తున్నారు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఎవరైతే వాళ్ళ దినచర్య అనేది సక్రమంగా ఉండి వాళ్ళు నిద్ర అలవాటు తర్వాత ఆహార అలవాట్లు నియంత్రించుకుంటారో చక్కగా వాళ్ళు మనసును కూడా నియంత్రించుకున్న వాళ్ళు అవుతారు. ఇది మనందరికీ చాలా అవసరం. ఎందుకంటే మనం ఇప్పుడు మోడర్న్ సొసైటీలో ఉన్నాం. మోడర్న్ సొసైటీలో ఎక్కడ చూసినా సరే మనకి డిస్ట్రాక్షన్సే ఉన్నాయి. మనసు అనేది చాలా చంచలంగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు పరిగెత్తుతూనే ఉంటుంది. మీకు తెలుసో తెలీదో, ముంబైలో లోకల్ ట్రైన్స్లో కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళు ఆ ట్రైన్లలోనే మొహం కడుక్కుంటారు, ఆ ట్రైన్స్లోనే బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఆఫీస్కి వెళ్తారు, తిరిగి అదే ట్రైన్లలో వస్తారు. వాళ్ళ జీవితం అంతా కూడా యాంత్రికంగా ఉంటుంది. సో అలాంటి జీవితాలు మనము గడపడం వల్ల మనకి పెద్ద ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే మనము మన జీవితాన్ని విలువలతో కూడిన జీవితంగా మలుచుకుంటామో అప్పుడు మనము చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్ లైఫ్ అనేది మనం లీడ్ చేస్తాం. మీకు ఒక గొప్ప రాజు గురించి చెప్తాను. ఆయన పేరు అర్జునుడు. మీ అందరికీ తెలుసు. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణ భగవానుడితోటి ఒక మాట చెప్పాడు. నా మనసు ఇప్పుడు చాలా చంచలంగా ఉంది, అది చాలా భయంకరంగా నన్ను ఇబ్బంది పెడుతుంది, నా మనసు చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఆబ్స్టినేట్ గా ఉంది. ఇలా రకరకాలుగా అర్జునుడు భగవంతుడితోటి తన మనసు గురించి చెప్పాడు. అయితే ఇక్కడ అర్జునుడు ఎందుకు చెప్పాడంటే, అర్జునుడు తన శత్రువులను చూసి, ముఖ్యంగా తన గురువు ద్రోణాచార్యుని చూసి, తర్వాత తన తాత భీష్మ పితామహుని చూసి ఆయన తట్టుకోలేకపోయారు. వీళ్ళని నేను యుద్ధంలో ఎలా పరాక్రమించాలి, తర్వాత వాళ్ళని ఎలా నేను చంపాలి అని ఆలోచించి ఆయన తట్టుకోలేకపోయాడు. అప్పుడు భగవంతుడితోటి ఇలా చెప్పాడు. చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవద్రుదం తస్యాహం నిగ్రహం మన్యే వాయురివస దుష్కరం. అయితే అర్జునుడు భగవంతుడితో ఏం చెప్పాడంటే, నేను నా ఎదురుగుండా వచ్చే గాలిని ఆపగలను, కానీ నా మనసు ఆపలేను. మనసు చాలా వేగంగా ఉంది. అటువంటి వేగవంతమైన మనసుని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టంగా ఉందని చెప్పి భగవంతుడితో అర్జునుడు చెప్పాడు. కానీ భగవంతుడు ఏం చెప్పాడో తెలుసా అండి? భగవంతుడు దానికి ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఏంటి అంటే, ఎప్పుడైతే మనము మన దినచర్యని రెగ్యులేట్ చేసుకుంటామో, మన తినే అలవాట్లు, తర్వాత మన యొక్క నిద్ర అలవాట్లు, తర్వాత మన దినచర్య సక్రమంగా ఉంచుకొని మంచి ప్రశాంతమైన వాతావరణంలో మనము గడిపితే గనక మన మనస్థితి అనేది చాలా స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా మనం ఇక్కడ ఈ కామ్యవనంలో యువతకి ఒక గొప్ప సదవకాశాన్ని ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇక్కడ మా దగ్గర మన ఈ హాస్టల్లో ఉంటూ వాళ్ళు వాళ్ళ దినచర్యని సక్రమంగా ఒక డిసిప్లైన్ గా ఒక పద్ధతిగా వాళ్ళు ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ తోటి మంచిగా కౌన్సిలింగ్ తీసుకొని, తర్వాత ఈ ఫామ్ లో గోశాల ఉంది, గోవులతోటి గడుపుకుంటూ ఎంతో చక్కగా వాళ్ళు వాళ్ళ మనసుల్ని నియంత్రణ చేసుకోవచ్చు. సో ఇది ఒక గొప్ప సదవకాశం. మీరందరూ వచ్చి మన ఈ ఫెసిలిటీని ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాం. హరే కృష్ణ.